హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి నేను చెప్పేది వినండి. మనం గత 2 రోజుల నుంచి ఎండబెట్టిన వడ్లు ఈరోజు బస్తాలు కట్టి అక్కడ నట్టు కట్టున్నా చూడండి. అవి మన సంవత్సరం దాకా మనకు భోజనానికి ఇబ్బంది లేకుండా ఉండేదానికి ఆల్రెడీ ఒక వీడియో పెట్టున్నాను. ఆ సంవత్సరానికి భోజనానికి ఆ వడ్లన్నీ ట్రాక్టర్ మాట్లాడున్నాను, వస్తుంది. అది వస్తే ఇవి దాంట్లో లోడ్ చేసుకొని ఇంటికాడ అన్లోడ్ చేసి ఇంట్లో స్టోర్ చేసేస్తాను. ఓకే, నేను వ్యవసాయం ఒక్కటే కాదు ఫ్రెండ్స్, వ్యవసాయంతో పాటు ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ కూడా చేసుకుంటున్నాను. వ్యవసాయం జాబు రెండు పోగొట్టుకోకుండా లాక్కొస్తూ ఉన్నాను. నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందినవాడిని. నేను ఫస్ట్ రైతు కుటుంబం చెందినవాడిని. అందుకని మా నాన్న నాకు అంతా వ్యవసాయ పరంగా బాగా నేర్పించారు. నెక్స్ట్ నేను మ్యారేజ్ అయిన తర్వాత మాకు ఆ దగ్గరలో ఒక కంపెనీ ఉంటే దాంట్లో చిన్న జాబ్, నా చదువు దాకా జాబ్ చూసుకొని జాబు ప్లస్ వ్యవసాయం రెండు చూసుకుంటూ వస్తున్నాను. అందుట్లో వ్యవసాయం మీద కష్టపడి వ్యవసాయం మీద సంపాదించాలని అంటే ఇప్పటి రోజుల్లో కష్టంగా ఉంది. వ్యవసాయం మీద పెద్దవాడైన రైతులు నాకెక్కడ కనపడలేదు. మరి మీకు ఏడైనా కనపడితే మరి. అందువల్ల వ్యవసాయం మీద ఏదో కొంత వస్తే, జాబ్ పరంగా అంతో కొంత వస్తే మనబోటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు కొద్దిగా ఒక అడుగు ముందుకేస్తారనే ఉద్దేశంతో జాబు వ్యవసాయం రెండు చేసుకుంటూ కష్టపడుతూ స్టెప్ బై స్టెప్ ముందుకు పోతూ ఉన్నాను. అది ఫ్రెండ్స్, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి, మీ డౌట్ క్లియర్ చేస్తాను. జై జవాన్, జై కిసాన్, జై హింద్.